పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా పాకిస్తాన్లో పండ్లు, కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయి. ముఖ్యంగా టమోటాలు కిలో 600 పాకిస్తాన్ రూపాయలకు చేరుకున్నాయి. దీనికి ప్రధాన కారణం పాకిస్తాన్ నగరాలకు టమోటా సరఫరాలో అంతరాయం. ఇంతలో భారత రాజధాని ఢిల్లీలో టమోటా ధరలు అక్టోబర్లో పెరిగాయి. కానీ పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ కంటే చాలా తక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా భారతదేశ రాజధాని ఢిల్లీలో టమాటా ధర 50 రూపాయల కంటే తక్కువగా ఉంది. అంటే పాకిస్తాన్ రూపాయలో దాదాపు 160 రూపాయలు. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో టమాటా ధరలు ఢిల్లీ కంటే దాదాపు 4 రెట్లు తక్కువగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీ గురించి మాట్లాడుకుంటే వినియోగదారుల వ్యవహారాల వెబ్సైట్ ప్రకారం అక్టోబర్ 27న టమాటా ధర కిలోకు 47 రూపాయలుగా ఉంది. సెప్టెంబర్ 30న కిలోకు 45 రూపాయలుగా ఉంది. అంటే అక్టోబర్ నెలలో ఢిల్లీలో టమోటా ధరలు కిలోకు 2 రూపాయలు పెరిగాయి. భారీ వర్షాలు దేశంలోని అనేక ప్రాంతాల్లో వరదలు సంభవించాయని నిపుణులు భావిస్తున్నారు. ఇంతలో పేలవమైన రోడ్లు సరఫరా సమస్యలను కలిగిస్తున్నాయి. దీనివల్ల ఢిల్లీలో టమోటా ధరలు స్వల్పంగా పెరిగాయి. మరోవైపు దేశవ్యాప్తంగా టమోటాలు సగటు ధర 40 కంటే తక్కువగా ఉంది. దేశంలో టమోటా సగటు ధర అక్టోబర్ 27న కిలోకి 39.4 రూపాయలుగా ఉంది. సెప్టెంబర్ 30న 38.9గా ఉంది. అంటే సగటు ధర కిలోకి 0.5 రూపాయలు పెరిగింది. దీంతో అనేక రాష్ట్రాల్లో టమోటా ధరల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది. దీనివల్ల సగటు ధరల్లో స్వల్ప పెరుగుదల ఏర్పడిందని నిపుణులు భావిస్తున్నారు.